పిల్లలకు తరచూ జలుబు చేయటం మామూలే. అయితే కొంతమంది పిల్లలకు చీటికి మాటికి ఇట్టే జలుబు చేస్తూ ఉంటుంది. కొందరికి ఏడాది పొడవునా ముక్కు కారుతూనే ఉంటుంది. జలుబుకు కొన్నిసార్లు దగ్గు కూడా తోడవుతూ ఉంటుంది. జలుబు బాధల మూలంగా పిల్లలు ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటారు. ముక్కులు కారటం, ముక్కు రంధ్రాలు బెగతీసుకుపోతూ ఉంటాయి. దీంతో పిల్లలు తేలికగా ఊపిరి పీల్చలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లల్ని ఎంతగానో వేధించే జలుబు బాధలకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు తరచూ జలుబు ఎందుకు సోకుతుంది? కారణాలేంటి? ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలకి ఈ కోల్డ్ అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ అలర్జీ. సో ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది చాలా పెరిగిపోయిందండి ఇప్పుడు. బికాజ్ ఆఫ్ పొల్యూషన్ వల్ల కానివ్వండి, మన ఇంట్లో వెంటిలేషన్ ఉండకపోవడము అండ్ డస్ట్ ఎక్కువగా ఉండడము, ఇలాంటి కండిషన్స్ వల్ల చాలామంది పిల్లలకి అలర్జిక్ రైనైటిస్ వస్తుంది. మరి అలర్జిక్ రైనైటిస్ లక్షణాలు ఏంటి అంటే, పొద్దున్న లేవగానే తుమ్మడము, కంటిన్యూస్గా ఒక 20 సార్లు తుమ్మడము, లేకపోతే రాత్రి మొత్తం నోస్ అంతా బ్లాక్ అయిపోవడము, అసలు బ్రీతింగ్ చేయడానికి రాకపోవడము, నిద్రలో లేచిపోవడము బికాజ్ ఆఫ్ బ్రీతింగ్ అందక, ఆర్ ముక్కు ఎప్పుడు హెవీగా ఉండడం, కానీ హెడ్ అంతా హెవీగా ఉండడం, ఈ సైనసెస్ అన్ని నిండిపోయినట్టు కనిపించడము, ఇవన్నీ కామన్గా ఈ అలర్జిక్ రైనైటిస్ సిమ్టమ్స్ అండి. ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది ఈ సీజన్లో అంటే వింటర్ సీజన్లో కనిపిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు సమ్మర్ సీజన్లో కూడా కనిపిస్తూ ఉంటుంది, రైనీ సీజన్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. సమ్మర్లో చాలా మటుకు తక్కువ అండి ఈ అలర్జిక్ రైనైటిస్. బికాస్ వెదర్ డ్రైగా ఉన్నప్పుడు, వెదర్ హాట్గా ఉన్నప్పుడు అంత ఎలర్జీ ఉండదు. బట్ అదర్వైజ్ వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ కామన్గా ఈ అలర్జిక్ రైనైటిస్ కనిపిస్తూ ఉంటుంది. పిల్లల్లో జలుబు బాధలు ఎలా ఉంటాయి? కాంప్లికేషన్లు ఏమైనా? కామన్గా కోల్డ్కి వచ్చి ఒకటి నేజల్ డిశ్చార్జ్ ఒకటి కామన్ థింగ్ అండి. నేజల్ డిశ్చార్జ్ మనం అడిగేది ఏంటంటే వైట్గా ఉందా లేదా గ్రీన్గా ఉందా. వైట్గా ఉండే ట్రాన్స్పరెంట్గా ఉండే నేజల్ డిశ్చార్జ్ ఇండికేట్స్ ఐదర్ వైరల్ ఇన్ఫెక్షనో లేకపోతే ఇంకేదైనా అలర్జీ వల్లనో వస్తూ ఉంటుందండి. గ్రీన్గా కానీ ఎల్లోగా కానీ ఉన్నది అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ప్రాబ్లీ సమ్ ఇన్ఫెక్షన్. సో ఈ సైనసైటిస్ అయినప్పుడు, ఈ కోల్డ్ సైనసెస్లోకి వెళ్ళి సైనసైటిస్ కాజ్ చేసినప్పుడు ఈ మ్యూకస్ అనేది గ్రీన్గా కానీ ఎల్లోగా కానీ మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం దాని ఇన్ఫెక్షన్కి ట్రీట్ చేసుకోవడము, యాంటీబయాటిక్స్ వాడడము, లేకపోతే ఇంకేదన్నా స్టీమింగ్ అట్లాంటివి చేసుకుంటే కొంచెం ఉపశమనం దొరకచ్చు అంటే. పిల్లలకు జలుబు చేసినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ ఇట్స్ జస్ట్ ఎ వైరల్ ఇన్ఫెక్షన్ అనుకోండి, మనం దానికి ఏమీ చేయాల్సిన అక్కర్లేదు. దాన్ని జస్ట్ ఒక 5-6 రోజులు వదిలేస్తే అదే బాడీనే దాన్ని ఫైట్ చేసుకొని తగ్గించుకుంటుందండి. కోల్డ్ మరీ సివియర్గా ఉంది, బ్రీతింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతోంది, ఆర్ మన దినచర్యకి అడ్డం వస్తుందంటే మాత్రం అప్పుడు యూ కెన్ యూజ్ దోస్ కోల్డ్ మెడిసిన్స్. అదర్వైజ్ ఒక 4-5 రోజులు వదిలేస్తే జనరల్గా అదే సర్దుకుంటుంది. ఇంకా పిల్లల్లో వచ్చే మెడిసిన్స్, మేము వాడే మెడిసిన్స్ ఏంటంటే, ఒకటి యాంటీహిస్టమిన్స్ అంటాం, వేర్ ఇలాంటివి తగ్గించడానికి. రెండోది నేజల్ డ్రాప్స్ వాడతామండి. నేజల్ డ్రాప్స్లో సలైన్ డ్రాప్స్ అంటారు, వేర్ ముక్కులో ఉప్పు నీళ్ళలాగా, సో అది ముక్కుని కొంచెం లూబ్రికేట్ చేసి కొంచెం బెటర్గా గాలి ఆడేటట్టు హెల్ప్ చేస్తుందండి. ఇది కాకుండా కొన్ని డీకంజెస్టెంట్స్ ఉంటాయి, వేర్ ముక్కులో వేస్తే అట్లీస్ట్ ఒక 6 hours 8 hours ముక్కు కారకుండా హెల్ప్ చేస్తుందండి. సో ఇలాంటివి మనం యూజ్ చేసే మెడిసిన్స్. ఇది కాకుండా యాంటీబయాటిక్స్ అనేవి సాధారణంగా అవసరం లేదండి కోల్డ్లో. And 99% of the colds don't require an antibiotic. Majority of the colds these days are because of allergy అండి. సో అలర్జీ ఉన్నందుకు వస్తున్నాయి కాబట్టి అలర్జీకి అది కంప్లీట్లీ డిఫరెంట్ రూట్. దాంట్లో మనకి ఏది కాజ్ చేస్తుంది అలర్జీ కనుక్కోవడం, మనకు డస్ట్ ఉందనుకోండి, డస్ట్ లేకుండా ఎలా ఉండాలి, ఇంట్లో ఏం చేయొచ్చు డస్ట్ తగ్గించడానికి, మన ఇల్లు మెయిన్ రోడ్ మీద ఉంటే దాన్ని మారొచ్చా, లేకపోతే రోజుకి 2 సార్లు 3 సార్లు వెట్ మాప్ చేసుకోవడము. అండ్ ఇది కాకుండా కర్టెన్స్, కార్పెట్స్ వీటన్నిటిని రెగ్యులర్గా వ్యాక్యూమింగ్ చేసుకోవడం, సోఫా సెట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని రెగ్యులర్గా వ్యాక్యూమింగ్ చేసి, ఇంకా ఇదే కాకుండా ఎయిర్ ప్యూరిఫైయర్స్, కొందరికి ఎయిర్ ప్యూరిఫైయర్స్ హెల్ప్ చేస్తాయండి. బెడ్రూమ్లో రాత్రంతా రన్ చేసుకుంటే డెఫినెట్లీ ఆ డస్ట్ అంతా అది పీల్చి ఎయిర్ క్వాలిటీ బెటర్ చేస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఈ పొద్దున్న లేకగానే
యూ వాంట్ ఫీల్ దట్ బ్యాడ్, అంటే ఆ అలర్జీ కొంచెం తగ్గుతుంది. సో న్యాచురల్లీ దినం కొంచెం ఫ్రెష్గా గడుస్తుంది అనమాట. జలుబు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఉండేందుకు ఏం చేయాలి? ఈ మోస్ట్ ఆఫ్ ద కోల్డ్స్ వచ్చే వైరసెస్ అన్నీ కూడా కమ్యూనికబుల్ అండి. అంటే ఒక్కరి నుండి ఇంకొకరికి డెఫినెట్లీ స్ప్రెడ్ అవుతాయి. ఇలాంటివి ఇప్పుడు మన కోవిడ్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నామో జలుబు అవాయిడ్ చేయాలంటే కూడా అలాంటి ప్రికాషన్సే తీసుకోవాల్సి వస్తుంది. సో మెయిన్గా మాస్క్లు ఒకటి, ఐసోలేషన్ అండ్ హ్యాండ్ వాషింగ్. సో ఎవరికన్నా కోల్డ్ ఉన్నప్పుడు వాళ్ళు మాస్క్లు వేసుకుంటే ఆ ఏరోసాల్స్ అన్నీ కూడా పక్కన వాడికి స్ప్రెడ్ కాకుండా ఉంటాయి. అండ్ ఎన్విరాన్మెంట్లో కూడా మనం తుమ్మామనుకోండి, కంప్లీట్లీ ఈ ఏరియా అంతా ఒక 2-3 ఫీట్ వరకు ఈ ఏరోసాల్స్ అనేవి పోతాయి. సో ఇలాంటి స్ప్రెడ్ కాకుండా ఉండాలి అంటే మాస్క్లు వేసుకొని మనము జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ తుమ్మినప్పుడు డెఫినెట్లీ మన షోల్డర్లోకి తుమ్మడము, ఇలాంటి మినిమం జాగ్రత్తలు తీసుకుంటే ఇవి స్ప్రెడ్ కాకుండా ఉంటాయండి. అది కాకుండా సపోజ్ నేను తుమ్మాను, చేయి అడ్డం పెట్టుకున్నాను, వెంబడే నేను చేయి వాష్ చేసుకోవడమో లేకపోతే శానిటైజర్ యూస్ చేసుకోవడమో ఇలాంటివి చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఆఫ్ బెనిఫిట్ ఫర్ అదర్స్. జలుబుకు చికిత్స అవసరమా? వైద్యం ఎలా ఉంటుంది? జలుబుకి ఏం వైద్యం లేదండి. జలుబు మనం ఇచ్చే మెడిసిన్స్ అన్నీ కూడా దే ఆర్ ఆల్ సిమ్టమ్ రిలీవర్స్. సో ఓన్లీ సిమ్టమ్స్ని టెంపరీగా రిలీవ్ చేస్తాయి ఆ వాడినన్ని రోజులు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మరీ ఎక్కువగా ఉంటే యూస్ చేయండి ఈ డీకంజెస్టెంట్స్ లాంటివి. అది లేకపోతే ఏ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదండి. అండ్ డెఫినెట్లీ యాంటీబయాటిక్స్ అయితే వాడాల్సిన అవసరం లేదు. ఫ్లూ టీకాలతో ప్రయోజనం ఉంటుందా? ఈ ఫ్లూ సిమ్టమ్స్ ఏంటంటే జలుబుతో దగ్గుతో ప్రజెంట్ చేస్తాయి, బట్ దాంతోపాటు ఫీవర్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇలాంటి ఫ్లూ వైరసెస్కి మాత్రం ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఉంటుంది. అది ఎవ్రీ ఇయర్ యూజువలీ జూన్ జూలైలో మనకి సిమ్టమ్స్ ఇక్కడ ఇండియాలో ఆర్ సౌత్ ఇండియాలో స్టార్ట్ అయ్యేది జూలై ఆగస్ట్లో స్టార్ట్ అవుతాయి. కాబట్టి మనం జూన్ జూలై సీజన్లో ఫ్లూ వ్యాక్సిన్ వేసుకుంటే అట్లీస్ట్ 1 ఇయర్ పాటు దాని ప్రొటెక్షన్ ఉంటుంది. ఇలాంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ మనం డెఫినెట్లీ ప్రివెంట్ చేసుకోవచ్చండి. ప్రీమెచ్యూర్ పిల్లల్లో రాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఇది ఎందుకు అంటే వీళ్ళకి జలుబు వచ్చేసి వీళ్ళకి లంగ్స్ ఇమ్మెచ్యూర్గా ఉంటాయి కాబట్టి ఆ జలుబుతో పాటు అది లంగ్స్లోకి సోకి బ్రాంక్యోలైటిస్ అని వీళ్ళకి న్యూమోనియాస్ ఇవన్నీ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయండి. ఇలాంటి పిల్లల్లో మాత్రం డెఫినెట్లీ జాగ్రత్తగా ఉండి ఇలాంటి పిల్లల్ని దూరంగా ఉంచి వాళ్ళని ప్రాపర్ ఐసోలేషన్లో ఉంచి మేనేజ్ చేయడం చాలా బెటర్. మన ఇంట్లో ఎవరికి వచ్చినా కానీ కోల్డ్ కాఫ్ అలాంటి పిల్లల దగ్గర పోకపోవడం ఇంపార్టెంట్ అండి. ఇలాంటి పిల్లల కోసము న్యూగా ఒక డిఫరెంట్ వ్యాక్సినేషన్ కానివ్వండి అండ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటారు, ఇవన్నీ ఆర్ఎస్వి అని ఒక పర్టికులర్ వైరస్ ఉంది. దానికి విరుగుడుగా ఈ యాంటీబాడీస్ ఇవన్నీ కూడా రీసెంట్గా యుఎస్లో వ్యాక్సిన్స్ ఇవ్వడం మొదలెట్టారు. అది కాకుండా ఇండియాలో కూడా ఈ యాంటీబాడీస్ వచ్చినాయి. సో ఈ ప్రీమెచ్యూర్ పిల్లలకి ఇది హెల్ప్ అవుతుంది. జలుబు బాధలకు వైరస్ ఇన్ఫెక్షన్లతో పాటు అలర్జీలు కూడా కారణమే. కాబట్టి ఇంటిని పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి, ఇతర అలర్జీ ప్రేరేపకాలు లేకుండా చూసుకోవాలి. ఏడాదికోసారి ఫ్లూ టీకాలను ఇప్పించడం మరీ మంచిది.